శివ చేత ఎగ్జామ్ రాయించడానికి అరెస్ట్ అయిన బాలు, గుణ చంప పగలగొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గుణ అయితే శివని ఎగ్జామ్స్ రాయకుండా చేసి తన భవిష్యత్తుని చెడగొట్టాలని, మళ్ళీ తన దగ్గరికి తిరిగి తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ నిజం తెలుసుకున్న బాలు అయితే ఇక గుణ దగ్గరికి వెళ్ళేసరికి బాలు దెబ్బకి గుణ అయితే పరిగెత్తేస్తాడు. అప్పుడే గుణ మనుషులతో బాలు అయితే అంటూ ఉంటాడు, ఒకవేళ శివ ఎగ్జామ్ రాయకుండా చేసింది గుణగాడని తెలిస్తే మొన్న 2 చేతులు విరగ్గొట్టాను, ఈసారి 2 కాళ్ళు కూడా విరగ్గొడతాను, ఇంకా ఎక్కడికి కదలకుండా అక్కడే కూర్చొని ఉంటాడు అని అంటూ ఉంటాడు. బాలు అయితే అన్నొస్తే మేము చెప్తాంలేనా అని అంటూ ఉంటారు రౌడీలు. జాగ్రత్త, నాకు అని నిజం తెలియాలి, ఒక్కొక్కడిని విరిచేస్తాను అని అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు వెళ్ళిపోయిన తర్వాత వామ్మో, ఈ బాలుగాడు ఆటం చూస్తుంటే నిజంగానే ఈసారి అన్న దొరికాడంటే ఆ 2 కాళ్ళు కూడా విరగ్గొట్టేసేటట్టున్నాడు అని అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ కూడా. అప్పుడే ఇక గుణ అయితే బాలు వెళ్ళిపోయాక మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత ఏంట్రా అంటున్నాడు వాడు అని అంటూ ఉంటాడు గుణ. ఏముందన్నా, ఆ శివగాడి చేత ఎగ్జామ్ రాయించకుండా చేసింది నువ్వే అని తెలిస్తే మన 2 చేతులు విరగొట్టాను, ఈసారి 2 కాళ్ళు విరగదీసేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు అని అంటూ ఉంటాడు. ఏంట్రా అంత ఎటకారంగా చెప్తున్నావు అని అనగానే, అన్నా అసలు ఆ బాలుగాడిని చూస్తుంటే భయమేస్తుంది, అన్నంత పని చేసేవాళ్లాగే ఉన్నాడన్నా, అలాంటి వాడితో నీకెందుకన్నా వదిలేక అని అంటూ ఉంటే, రే వాడి గుట్టు నా దగ్గర ఒకటి ఉందిరా, దాన్నే ఇప్పుడు నేను సంపాదించి తప్పకుండా వాడికి నేను గుణపాఠం చెప్పి తీరుతాను, ఆ శివగాడు తోక ఊపుకుంటూ మళ్ళీ నా దగ్గరికే వస్తాడు చూడు అని గుణ అయితే అంటూ ఉంటాడు. ఒకసారి ఆ రోహిణికి ఫోన్ చేయరా అని అంటూ ఉంటాడు గుణ. అప్పుడు ఇక రోహిణికి అయితే ఫోన్ చేస్తాడు. రోహిణికి ఫోన్ చేసి, నేను చెప్పిన సంగతి ఏం చేశావు, బాలు ఫోను తీసుకురమ్మంటే నువ్వెందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు గుణ. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఫోన్ తీసుకోలేకపోతున్నావా, ఆ ఇంట్లోనే ఉంటున్నావు కదా అని గుణ అంటూ ఉంటే, ఆఫ్టర్ ఆల్ నువ్వు వచ్చి తీసుకో తెలుస్తుంది, అయినా ఏదో నువ్వు డబ్బులు ఇచ్చి సహాయపడుతున్నావు కదా అని నేను ఈ పనికి ఒప్పుకున్నాను, అసలు బాలు ఫోను నా చేతిలో ఉంటేనే మీనాకి లేనిపోని అనుమానం వస్తుంది, ఇప్పుడు కానీ బాలు ఫోను కొట్టేయడానికి ప్రయత్నించి నేను వాళ్ళకి దొరికిపోతే అప్పుడు నా సీన్ అంతా రివర్స్ అయిపోతుంది, నేనేమీ చెయ్యలేను అని అంటూ ఉంటుంది రోహిణి. మనం అనుకున్న వెంటనే జరిగే పని కాదు, అందుకనే కొంచెం మనం టైం చేసుకోవాలి అని చెప్తూ ఉంటే, సరే అయితే ఎంత తొందరగా పని అయితే అంత తొందరగా చెయ్యి అని గుణ అయితే ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు ఇక మనోజ్ అయితే రోహిణి దగ్గరికి వస్తాడు. రోహిణి దగ్గరికి వచ్చి, ఎవరితో మాట్లాడుతున్నావు రోహిణి అని అడుగుతూ ఉంటే, నేనెవరితో మాట్లాడతాను, నా ఫ్రెండ్తోనే మాట్లాడతాను అని రోహిణి అంటూ ఉంటుంది. చూడు రోహిణి, నీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను విను, మనిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు రహస్యాలు ఉండకూడదు, నాకు తెలియని విషయాలు ఎదుటి వాళ్ళ వల్ల నాకు తెలిస్తే, అది కూడా నీ గురించి తెలిస్తే అస్సలు కూడా నేను తట్టుకోలేను, ఆ తర్వాత నేను తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కఠినంగానే ఉంటాయి అని మనోజ్ అయితే సీరియస్గా అవుతాడు. అప్పుడే ఇక అది విని, అదేంటి మనోజ్ ఒక్కసారి అంత సీరియస్ అయిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఈ మధ్య నువ్వు ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతున్నావు, ఎవరితోనా అంటే నా మీద అనుమానమా అని అడుగుతావు, అందుకే అడుగుతున్నావని సమాధానం చెప్తావు, అందుకని నేను కూడా ఏమీ మాట్లాడడం లేదు, మన మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదని మనం ముందే ఒప్పందం చేసుకున్నాము, ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రోహిణి అయితే సుగుణం అన్న మాటలు, మాణిక్యం అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏదో ఒక రోజు నిజం బయటపడితే నీకు అసలు చెప్పుకోవడానికి దిక్కు కూడా ఎవరు ఉండరు అని వాళ్ళిద్దరూ అన్న మాటలు గుర్తు చేసుకొని, నేనేం చెయ్యాలి, మనోజ్ని మోసం చేస్తున్నానని తెలుసు, కానీ నిజం బయటపడితే మనోజ్ శాశ్వతంగా నన్ను వదిలేస్తాడు, భార్యగా కూడా ఒప్పుకోడు అని అనుకుంటూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక మీనా కూడా వాళ్ళ తమ్ముడు ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగానే బాలు అయితే ఇంటికి వస్తాడు. బాలు ఇంటికి వచ్చేసరికి అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. లోపలికి రండి, తలుపు దగ్గరే ఉండిపోయారే అని మీనా అడుగుతూ ఉంటుంది బాలుని.
ఓ డోర్ తీసే ఉందా, వస్తున్నాను అని బాలు లోపలికైతే వస్తాడు. ఏంటి అందరూ పడుకున్నారా అని అడుగుతూ ఉంటే, అందరూ పడుకున్నారండి, నాకే నిద్ర పట్టడం లేదు. అసలు శివ ఎలా ఎగ్జామ్స్ రాస్తాడో కూడా తెలియడం లేదు. వాడు ఎగ్జామ్స్ రాయకపోతే వాడి భవిష్యత్ అంతా కూడా పోతుంది. ఏం చేయాలో తెలియడం లేదండి అని అడుగుతూ ఉంటుంది మీనా. దానికి నేను ఒక ప్లాన్ చేశానులే కానీ చూడు అని క్వార్టర్ బాటిల్ తీసి మందు బాటిల్ మీనాకి చూపిస్తాడు. అది చూసి మీనా అయితే, ఏంటండి ఇదంతా, తాగనని చెప్పి మళ్ళీ ఏదో బాటిల్ తీసుకొచ్చారేంటి అని అంటూ ఉంటుంది మీనా. మీనా మీనా ఆగు, నువ్వెందుకు అలాగ సీరియస్ అయిపోతున్నావు? ఇది నిజమైన బ్రాందీ బాటిల్ కాదు, ఇది రంగు నీళ్ళు అని అంటూ ఉంటాడు బాలు. ఏంటి రంగు నీళ్ళ? ఎందుకు మీరు ఇలా చేశారు? బాటిల్లో రంగు నీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? ఏదో ఒకసారి నన్ను చూడనివ్వండి అని అంటూ వాసన అయితే చూస్తుంది. అవును, మందు వాసన ఏమీ రావడం లేదు, అయితే ఇవి రంగు నీళ్ళే, వీటితో ఏం చేస్తారండి అని అడుగుతూ ఉంటుంది మీనా. ముందు ఒక సమాధానం చెప్పు నాకు. అంటే నేను మళ్ళీ తాగుతున్నానని నా మీద నమ్మకం లేక అడిగావు కదా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక మీనా అయితే, చూడండి మీరు ఎంత న్యాయంగా తాగకూడదని ఒట్టు పెట్టుకున్నా మీ పక్కన ఉన్నవాళ్ళు చేరిన వాళ్ళు తాగాలి తాగాలి అని బలవంతం చేస్తే తప్పదు కదండి. అప్పుడు వాళ్ళు బలవంతం చేసి పెళ్ళానికి భయపడుతున్నావా, పెళ్ళానికి భయపడి మందు తాగడం మానేస్తున్నావా అని అలా చుట్టుపక్కల చేరి రెచ్చగొట్టి చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారండి, అందుకని అడిగాను అని అంటూ ఉంటుంది మీనా. సరేలే, ఇక ఆ విషయం వదిలేసాయి. ఇదేంటంటే మందు బాటిల్ లాగా మనం నటించాలి. నువ్వు మీ తమ్ముడు ఎగ్జామ్స్ రాయాలని అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు బాలు. అనుకుంటున్నానండి, వాడు ఎగ్జామ్స్ రావాలి, మొత్తం కూడా రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మళ్ళీ వాడికి ఒక కొత్త జీవితం రావాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు వాడినేమో ఎగ్జామ్ రాయించమని ప్రిన్సిపల్ సార్ చెప్పారట. మరి ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ని ఎలా ఒప్పియాలో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక ఆ మాట విని బాలు అయితే జరిగిందంతా చెప్తాడు. నేను కూడా ఆ ప్రిన్సిపల్తో మామూలుగానే మాట్లాడదామని వెళ్ళాలనుకున్నాను, కానీ ఆ ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడట, ఎవరి మాట కూడా వినడని తెలిసింది. అందుకని అక్కడే పనిచేస్తున్న వాళ్ళ సెక్యూరిటీ గార్డు దగ్గరికి వెళ్ళి అసలు అతని క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంటాడు అని అడిగాను. సార్ ప్రతిరోజు కూడా నడుచుకుంటూనే కాలేజీకి వెళ్తారు, పొద్దున్న సాయంత్రం కూడా అలాగే చేస్తారు, 2 గంటలు టైం పడుతుంది, అయినా సరే ఆయన ఇదే దారిలో కాలేజీకి నడుచుకుంటూ వెళ్తారు. ఎంతసేపు అయినా సరే కారు డ్రైవర్ కారు ఎక్కమన్నా కూడా ఎక్కరు, ఆయన అలాంటి వాళ్ళు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ సెక్యూరిటీ గార్డ్ అలా చెప్పడంతో బాలు అయితే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావన్నా, కాలినడకన కాలేజీకి వెళ్ళొస్తాడనమాట అని అనగానే, అవునన్నా, ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? కొంపదీసి నువ్వు ఆయన ఏమన్నా శత్రువా, ఆయన ఏమన్నా లేపేస్తావా ఏంటి అని అడుగుతూ ఉంటే, అదేం లేదన్నా, మా బామ్మర్ది వాళ్ళ కాలేజీలో చదువుతున్నాడు, కొంచెం ఎగ్జామ్స్ రాయలేకపోతున్నాడు, ఆ విషయమే రోడ్డు మీద అడుగుదామని చెప్పి నేను అతన్ని ఆపాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు బాలు. చదువు విషయం అయితే పర్వాలేదు, లేకపోతే ఇంకొక విషయం అయితే అమ్మో మళ్ళీ నా మెడకే చుట్టుకుంటుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే సరే ఇది తీసుకో డబ్బులు అని డబ్బులు ఇవ్వబోతుండగా, వద్దు నేనేమి డబ్బులకి ఆశపడి చెప్పలేదు అని అనగానే, పర్వాలేదు తీసుకో అన్నా, నీకు కూడా పిల్ల పాపలు ఎవరొకళ్ళు ఇంటి దగ్గర నీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు కదా, నువ్వేదైనా తీసుకొస్తావేమో అని కూడా అనుకుంటారు, కాబట్టి వాళ్ళ కోసమే ఏదైనా కొని తీసుకువెళ్ళన్నా అని అంటూ ఉంటాడు బాలు. సంతోషంగా ఉండు బాలు, ఇలా జరిగిందంతా కూడా మీనాకి చెప్తాడు బాలు. అప్పుడే మీనా అయితే, అతను నడుచుకుంటూ కాలేజీకి వెళ్తే మనకెందుకు, ఏం చేస్తే మనకెందుకండి అని అంటూ ఉంటుంది. అది కాదు మీనా, అతను కాలేజీకి వెళ్ళేటప్పుడు మన ఇద్దరం కలిసి ఒక నాటకం చెయ్యాలి అని అంటూ చెప్తాడు. ప్లానింగ్ అయితే అదిరిపోయిందండి మీ ప్లాను, అయితే ఇది వెంటనే శివకి ఫోన్ చేసి చెప్తాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు అయితే, మీ తమ్ముడికి చెప్తే నటించమంటే వాడు మొత్తానికి ఇక జీవించేస్తాడు, ఓవర్ యాక్షన్ చేశాడంటే అసలుకే మోసం వస్తుంది, మనం కష్ట ఫలితం కూడా ఉండదు, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది, అందుకని ఈ విషయం మీ తమ్ముడికి కూడా చెప్పకో,
నా మీద ఎలాగో వాడికి తాగుమోతాడు, మా అక్కని హింసించేవాడని ఒక అభిప్రాయం ఉంది కదా, దాన్ని అడ్డం పెట్టుకొని మనం ఇలా యాక్షన్ మొదలు పెడదాము అని అంటూ ఉంటాడు. బాలు అయితే మీరు సూపర్ అండి, సినిమాలోకి వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటుంది మీనా. సరేలే, ఈ జీవితాన్ని ఒకటి ఉద్ధరిస్తే చాలు, సినిమాకి వెళ్ళి నటించక్కల్లా, ఇక్కడ నటించడంలోనే అయిపోతుంది సగం కాలం అని బాలు అయితే అంటూ ఉంటాడు. సరేనండి, రేపు ఉదయమే మన నాటకం అని అంటూ ఉంటుంది మీనా. ఇక బాలు మీనా ఇద్దరూ కూడా ఏ రూట్లో అయితే ప్రిన్సిపల్ సార్ నడుచుకుంటూ వెళ్తారో అదే రూట్లో ఇక బాలు అయితే ఇక ఫుల్గా తాగిన భర్తలాగా, అలాగే మీనా అయితే ఆ భర్త చేత దెబ్బలు తినే దానిలాగా ఇద్దరూ కూడా ఇక నటించేస్తూ ఉంటారు. మొత్తానికి ప్రిన్సిపల్ అయితే బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అలా కొంచెం దూరం వచ్చిన తర్వాత బాలు మీనా అతన్ని చూసి ఇక మొదలు పెడతారు. ఏమే, నీ మెడలో తాళి తాకట్టు పెట్టుకుంటాను, ఇవ్వమంటే ఇవ్వవా? నా నాలుక చచ్చిపోతుంది, నేను క్వార్టర్ ముందు తాగాలి, నాకు డబ్బులు ఇవ్వు అని అంటూ బాలు అయితే తాగిన వాళ్ళగా ఇక నటించేస్తూ ఉంటాడు. ఏంటయ్యా, ఒంటి మీద ఉన్న నగలన్నీ ఊర్చుకొని ఇచ్చాను, ఈ తాళిబొట్టుని కూడా తాకట్టు పెట్టి తాగుతానంటావేంటి? ఈ తాళి ఎంతో పవిత్రమైనది, ఇది నేను తీయనయ్యా, ఇది నేను తీయను అని అంటూ ఉంటే నేను కట్టిందే కదే, అయినా ఆ తాళి తీస్తే నేను పోతానని భయమా? ఒకవేళ నువ్వు ఆ తాళి తీయకపోతే నేను నిజంగానే పోతాను అని అంటూ ఉంటాడు బాలు. మీకేమన్నా పిచ్చి పట్టిందా, నేను తీయను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక గొడవంతా చూస్తూ ఉన్న ప్రిన్సిపల్ అయితే ఈ మొగుడు పెళ్ళం ఇద్దరూ కూడా రోడ్డు మీద ఎలా కొట్టుకుంటున్నారో, పాపం పిల్లలు వీళ్ళిద్దరిని చూసి ఎంత బాధపడతారో. అయినా ఏదైనా గొడవ ఉంటే 4 గోడల మధ్య తేల్చుకోవాలి, కానీ ఇలా నలుగురిలో వచ్చి గొడవ చేస్తారా అని అనుకుంటూ ఉండగా ఇంతలో తాళి తీస్తావా లేదా అని మీనాని కొడుతూ ఉంటాడు బాలు. అప్పుడే అటుగా వెళ్తున్న శివ ఇక మీనా బాలు ఇద్దరు రోడ్డు మీద గొడవ పడ్డం చూసి దగ్గరికి వస్తాడు. ఏమైందక్క, ఏంటిది గొడవ అని అడుగుతూ ఉంటే ఏం చెప్పమంటావురా, తాగేసి కొడుతున్నాడు, ఇక నా జీవితం ఇంతే కదా, ఏం చేస్తాను, ఈ తాగుమోతోడికి భార్యనయ్యి చిత్రహింసలు పడుతున్నాను అని అంటూ మీనా అయితే ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక శివ అయితే నాకు తెలుసు ఈ తాగుమోతోడు నిన్ను సంతోషంగా ఉండనివ్వడని, మా అక్క జోలికి వచ్చావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు, ఇన్ని రోజులు బావని ఊరుకున్నాను, మా అక్క ఏ తప్పు చేసిందని రోడ్డు మీద ఇలా దాన్ని కొడుతున్నావు, నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటే ఏంట్రా పిల్లబచ్చా, నువ్వేంట్రా నాకు నీతులు చెప్పేది, పోరా పో అని అంటూ ఉంటాడు బాలు. ఇంతలో ప్రిన్సిపల్ శివని చూసి శివ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతూ ఉంటాడు. ఏంటయ్యా, ఏం జరిగింది? ఓ ఆవిడ మీ అక్క అని అంటూ ఉంటే అవును సార్, మా అక్క, ఇతను పచ్చి తాగుమోతం మా బావ, మా అక్కకి నరకం చూపిస్తూ ఉంటాడు, పాపం మా అక్క ఎంతో బాధపడుతుంది అని ఏడుస్తూ ఉంటాడు శివ. అదేంటి, మీ పెద్దవాళ్ళు ఎవరూ లేరా నచ్చ చెప్పడానికి అని అంటూ ఉంటే లేరు సార్, మా నాన్న చనిపోయారు, మా అమ్మ పువ్వులమ్మి నన్ను మా చెల్లెల్ని చదివిస్తుంది, మా సుమతికి జాబ్ వచ్చేసింది, కానీ నేను ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే కానీ నాకు జాబ్ రాదు, ఇప్పుడు మా అక్క వాడి చేత తన్నులు తింటుంది, అదే నేను కూడా సంపాదిస్తూ ఉంటే మా అక్కని ఆ తాగుమూతడితో విడగొట్టేసి నేనే చూసుకునేవాడిని, ఇప్పటి వరకు మా అమ్మ రెక్కల కష్టం మీద మా అందరినీ కూడా పెంచి పోషించింది అని ఏడుస్తూ చెప్తాడు శివ. అప్పుడే శివ పడుతున్న బాధలు చూసి ఏడవద్దు శివ, నీకు జాబ్ వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది, నువ్వేం చేస్తావంటే ఈరోజే కదా ఎగ్జామ్ టైం కూడా దగ్గర పడింది, ఎగ్జామ్ టైంకి ఒక అరగంట ముందే ఉండాలి కదా, నేను ఇప్పుడే వైస్ ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళి హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ రాయెళ్ళు అని అంటూ ఉంటాడు. ప్రిన్సిపల్ అయితే థ్యాంక్ యూ సార్, మీ రుణం నేను తీర్చుకోలేను, చూడు మీ బావని ఏం చేస్తాను, మీ బావకు కూడా బుద్ధి చెప్తాను, నువ్వు వెంటనే వెళ్ళు అని శివని ఎగ్జామ్ రాయించడానికి పంపించేస్తాడు. అప్పుడే ఇక వీడి సంగతి తేలుస్తాను అని బాలు నిజంగానే తాగాడేమో అనుకొని ఇక ప్రిన్సిపల్ అయితే వెంటనే ఫోన్ చేస్తాడు పోలీసులకి. ప్రిన్సిపల్ అయితే వెంటనే పోలీసులకి ఫోన్ చేసి అంటూ ఉంటాడు, సార్ వెంటనే మీరు ఇక్కడికి రండి అని చెప్పడంతో పోలీసులు అయితే వస్తారు. మొత్తానికి మనం అనుకున్నది సాధించాం మీనా అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. అప్పుడే ఇక పోలీసులు అయితే బాలుని అరెస్ట్ చేస్తారు.
అయ్యో, ఆయన అరెస్ట్ చేస్తున్నారేంటి అని అంటూ ఉంటుంది మీనా. ఇంకా ఎందుకమ్మా ఇలాంటి వాడి మీద జాలి పడతావు? ఇలాంటి వాడిని 4 రోజులు జైల్లో పెట్టించి శుభ్రంగా కొల్ల పొడిస్తే అప్పుడు పెళ్ళాన్ని ఎలా గౌరవించాలో వీళ్ళకి తెలుస్తుంది. మంచి పద్ధతిలో ఉంటారు. ఇంకోసారి ఇలా నలుగురిలో నిన్ను నవ్వులు పాలు చేయడం అని అంటూ ఉంటాడు ప్రిన్సిపల్. అయితే అయ్యో, ఇదేంటి ఇలా రివర్స్ అయిపోయింది? ఇప్పుడు ఇది నాటకం అంటే మళ్ళీ మా తమ్ముడు ఎగ్జామ్స్ రాయించరు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మీనా. బాలునైతే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోతారు. తర్వాత ఇక శివ అయితే ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఇక ఎగ్జామ్ అయితే రాస్తాడు. ఈ విషయం తెలుసుకున్న గుణ షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు ఆ శివగాడు ఎగ్జామ్ ఎలా రాశాడ్రా? పగడ్బందీగా ఇంత పెద్ద ప్లాన్ చేస్తే అంత ఈజీగా వాడిని ఎలా రాయనిచ్చారు అని అంటూ ఉంటాడు గుణ. అయితే అదే మాకు అర్థం కావడం లేదన్నా. ఇప్పటి వరకు కూడా మేము చాలాగా ప్రిన్సిపల్కి చెప్పాము, ఆయన కూడా మొత్తం విన్నారు. కానీ ఇప్పుడు ఎందుకో మరి సడన్గా హాల్ టికెట్ని రద్దు చేసిన వాళ్ళు మళ్ళీ హాల్ టికెట్ ఇచ్చి శివ చేత ఎగ్జామ్స్ రాయిస్తున్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని గుణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయిందనమాట అని అంటూ ఉంటాడు గుణ. తర్వాత ఇక ఇదంతా జరుగుతూ ఉండగా మీనా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. దయచేసి మా ఆయన్ని వదిలిపెట్టండి అని అంటూ ఉంటుంది. మీ ఆయన నిన్ను రోడ్డు మీద పడి తంతూ ఉంటే మీ ఆయన్ని వదిలిపెట్టమని ఎలా అన్నావు అని మీనాని అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. ఇక మీనా ఏడుస్తూ పుట్టింటికైతే వస్తుంది. జరిగిందంతా కూడా చెప్తుంది. అది విని పార్వతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో శివ అయితే వస్తాడు. బావని అరెస్ట్ చేశారంటగా, తగిన శాస్తి జరిగింది అని అంటూ ఉంటాడు శివ. అప్పుడే ఇక మీనా అయితే నోరు ముయిరా, అయినా నువ్వు ఎగ్జామ్ రాయడానికి ఎవరనుకుంటున్నావు? కారణం మీ బావే కావాలని నీతో గొడవ పెట్టుకున్నాడు. నీతో గొడవ పెట్టుకొని ఆ ప్రిన్సిపల్ దృష్టిలో నువ్వు మంచివాడవని చెప్పి నమ్మించాడు. అందుకే ప్రిన్సిపల్ వెంటనే నీకు హాల్ టికెట్ ఇచ్చి ఎగ్జామ్ రాయమన్నారు. ఇదంతా కూడా మీ బావ చేసింది. మీ బావ నిన్ను ఎప్పుడూ కూడా బాగుండాలనే కోరుకుంటాడు. కానీ నువ్వే ఆ గుణగాడి మాటలు విని ఇదంతా కూడా చేశావు. ఇప్పుడు మీ బావని వాళ్ళు విడిపించడం లేదు, అసలు విడుదల చేయడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే శివ పదక్క వెళ్దామని ఇద్దరు బయలుదేరి అయితే వస్తారు. అలా బయలుదేరి వచ్చిన తర్వాత ఇక జైల్లో ఉన్న బాలుని చూసి శివ అయితే దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు బావా అని కాళ్ళే పట్టుకుంటాడు. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా నన్ను క్షమించు బావా, ఇన్ని రోజులు గుణగాడి మాటలు విని నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడే నాకు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు. శివ అయితే సార్, మా బావ ఏ తప్పు చేయలేదు సార్, జరిగింది ఇదే అని జరిగిందంతా పోలీసులకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాంతో ఇక పోలీసులు అయితే ఓకే, మాకెప్పుడు అర్థమయ్యింది, అతన్ని రిలీజ్ చేస్తాం అని బాలుని రిలీజ్ అయితే చేస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.